అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి భాగవతాలు కూటమి ప్రభుత్వం వచ్చాక అడ్డు అదుపు లేకుండా ఒక్కొక్కటిగా బయటకు రావడం అయితే జరుగుతుంది. తాజాగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇంటి దగ్గర ఏదైతే హెల్ప్యాడ్కి సంబంధించి దాదాపుగా 8,60,00,000 రూపాయలు నిధులు వినియోగించుకున్నట్లు తాజాగా లెక్కలైతే బయటకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎగ్ పఫ్లు కావచ్చు, ఇంటి ఫెన్సింగ్ కావచ్చు, ఆయన ఇంటి ముందు రోడ్డు కావచ్చు, ఇలా చాలా లెక్కలు బయటకు వచ్చి ఎలకలు చెప్పుకుంటే కోకోలలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు, ప్రజా డబ్బుని ఇలా కూడా వినియోగించుకోవచ్చా అని చెప్పేసి. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ హెలిప్యాడ్ ఏదైతే ఉంటుందో దాని ల్యాండింగ్కి సంబంధించిన నిర్మాణ పనుల కోసం 8,60,00,000 రూపాయలు వినియోగించని చెప్పేసి లెక్కలు కూడా బయటకు రావడం జరిగింది. అంటే ఇంతగా ప్రజాధనాన్ని వినియోగించిన దాని గురించి మీరే ఉంటారు? అంటే ఎంత గ్రేట్ కదా జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనాన్ని ఇలా 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 ఉపయోగించుకోవచ్చు అని ఈరోజు ప్రజలకే విస్తుపోయేలా చెప్పాడు ఆయన. అసలు ప్రజలు విస్తుపోయేలాగా మీ డబ్బు చూసారా నేను ఎలా తిన్నానో అంటున్నాడు. నేను ఒక నిరుపేద ముఖ్యమంత్రిని, అప్పుడు ఒక నిరుపేద ముఖ్యమంత్రి ఒక హెలిప్యాడ్ కోసం 9 లక్షలు ఖర్చు పెట్టాల్సిన దానికి 8.6 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే అసలు అందరూ విస్తుపోయే విషయాలే ఇవన్నీ కూడా. అది ఎక్కడ కృష్ణా కెనాల్ రైల్వే జంక్షన్ దగ్గర ఈ హెలిప్యాడ్ ఉంది. సో దానికోసం ఇంత ఖర్చు పెట్టాడు ఆయన. అక్కడితో ఆగాడా? ఇంకా అసలు ముఖ్యమైన విషయం, మీరు అసలు విషయం మర్చిపోయారు. 42 మంది ఇళ్ళు ఖాళీ చేయించి, అక్కడ పేదలు ఏదైతే ఉంటారో వాళ్ళందరినీ ఖాళీ చేయించి వాళ్ళకి పెనుమాక మరొక చోట ఇస్తానని చెప్పి, లేదంటే ఈ సిఆర్డిఏ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా బహుళ అంతస్తులు, అందులో ఇస్తానని ఇవన్నీ మభ్యపెట్టాడు. ముందు వాళ్ళనైతే తరిమేశాడు. మీకు గుర్తుంటే కనుకైతే తాడేపల్లి ఎదురుగుండా కూడా అక్కడ మొత్తం అందరినీ కూడా వెకేట్ చేయించాడు, గుర్తుందా మీకు? సో అంటే పాపం ఈయన నిరుపేదల కోసం పాటుపడే ఒక ముఖ్యమంత్రి నిరుపేదలను చూసి తట్టుకోలేడు ఎదురుగుండా. ఆయనకి 926 మంది సెక్యూరిటీ కావాలి, పరదాలు ఉండాలి, ఆయన అడుగు తీసి అడుగేస్తే 56 మంది సలహాదారులు సలహాలు ఇవ్వాలి. అంత పాపం పేద ముఖ్యమంత్రికి ఈరోజు మీరు ఇన్ని కష్టాలు తీసుకొస్తున్నారు. అప్పుడు ఎందుకు ఇది బయటికి రాలేదు? బయటకు వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఏబిఎన్, ఏ TV5 ఈనాడో చెప్పుంటారు, అవి బ్యాన్ చేశారు కదా, అందుకని న్యూస్ ప్రజల్లోకి వెళ్ళాల. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో అప్పుడు జరిగిన తప్పిదాలన్నీ కూడా ప్రజలకి కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్నాయి, తెలియజేస్తున్నారు. అందుకని ఇది బయటకు వచ్చింది. ఇది మీకు అప్పుడు ఇది కలెక్టర్ ఎవరు, శామ్యులు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ వెళ్ళి, తర్వాత మున్సిపల్ కమిషనర్ పద్మావతి గారు, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ మొత్తం దాన్ని పర్యవేక్షించి వీళ్ళని దగ్గరుండి వీళ్ళని తరిమేసి వాళ్ళకి వేరే చోట ఇస్తామని అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసామని అంటారు, మనకు తెలియదు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఆ ఇళ్ళు ఇచ్చారా లేదా అనేది మనకి ఇంతవరకు బయటికి రాలే. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఈ 9 కోట్లు ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి రికవర్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఆ 42 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ అక్కడ ఇళ్ళు కూల్చేశారు కదా, వాళ్ళ స్థలాల్లోనే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి. దానికి కూడా డబ్బు జగన్మోహన్ రెడ్డి నుంచి వసూలు చేయాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగుండా తాడేపల్లి ప్యాలెస్ ఎదురుగుండా ఎవరినైతే తరివేశాడో వాళ్ళ ఇళ్ళు ఆల్రెడీ ఉంటే మళ్ళీ వాళ్ళని అందులోకి రప్పించాలి. లేదా అవి కూల్చేస్తుంటే అవి కూడా జగన్మోహన్ రెడ్డి చేత కట్టించాలి. ఇప్పుడు కొత్త తరహా చట్టాలు తీసుకురావాలి. ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేయాల్సిన పని ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ తిన్నాడో ఆ డబ్బులన్నీ ఆయన చేత కక్కించాలి. ఇప్పుడు ఇవాళ మరి పేరు నాని 1,72,00,000 కట్టాడు కదా, 90 లక్షలు తిన్నందుకు 1,72,00,000 కట్టాడు కదా. ఇప్పుడు అదే ఉదాహరణ తీసుకోవాలి. ఇప్పుడు కోర్టులు చేయాల్సిన పని అది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది ప్రజాధనం అండి. ఇది ఎవరికి అపనంగా వచ్చింది కాదు. ఇప్పుడు వాళ్ళు అపనంగా సంపాదించుకున్నారు, తిన్నారు. కానీ ఇదంతా కూడా మనలాంటి వాళ్ళు ట్యాక్సులు కడితే సాధారణ ప్రజానీకం ఇచ్చిన డబ్బు ఇది. కాబట్టి ఇవాళ అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కోకు ఉంది. ఆ ఉండబట్టే ఇవాళ పేరుని నాని గబగబా పరిగెట్టి కట్టాడు.
అంటే ఒక క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇవి క్రిమినల్ కేసులు అవుతాయి, నువ్వు డబ్బు కట్టు ముందని చెప్పాలి. తర్వాత ఎలాగ శిక్ష పడుతుంది అది వేరు, కానీ ఆ భయం అనేది తీసుకురావాలి. మొత్తం డబ్బు డబల్గా కడతారు కదా. ఇప్పుడు 43,000 కోట్లు ఈడీ దగ్గర జప్తయి ఉంది కదా, ఆ 43,000 కోట్లకి డబల్ కట్టించాలి. అట్లా ప్రతిదీ కూడా డబల్ ద అమౌంట్ కట్టమంటే మొత్తం ఎక్కడెక్కడ దాక్కున్న డబ్బు కలుగుల్లోంచి బయటకు వస్తుంది. వీళ్ళు ఎక్కడెక్కడ దాచిపెట్టారు హవాలా మనీ మొత్తం బయటకు వస్తుంది. తర్వాత మొత్తం ఆస్తులు జప్తు చేయండి మీరు. ఫస్ట్ చేస్తే ఎప్పుడు కూడా ఆర్థిక మూలాల మీద కొట్టమంటారు. ఎవరినైనా మనం బాధ పెట్టాలంటే, అంటే వాళ్ళని మళ్ళా లేవకుండా చేయాలంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ పడితేనే కదా. లేకపోతే మళ్ళీ పాదయాత్రలు లేకపోతే రైతు యాత్రలు ఇవన్నీ డబ్బులు ఎవడండి. ఇవాళ ఒక్కొక్కడు పారిపోతున్నాడు. అందుకే అంటే వైసీపీలో ఉండే నాయకులు, నియోజకవర్గ నాయకులు ఏం చేస్తున్నారు, మేము ఖర్చు పెట్టలేము, మా వల్ల కాదు అని చెప్పి నిరసన తెలుపుతున్నారు. కాబట్టి ఇది ఇవాళ చేయాల్సిన పని. ఇవాళ ఈ హెలీప్యాడ్ కోసం 9 కోట్లు ఏంటంటే అసలు 9 లక్షలు అవుతుంది అంతే ఆ హెలీప్యాడ్కి. అంటే ఎన్ని రకాలుగా, అంటే ఓ సంతకం పెట్టాడు అంతే, ఓ బటన్ నొక్కేసాడు 9 కోట్లు వచ్చేసి. ఇప్పుడు అలాగే బటన్ నొక్కేసి 2 బటన్లు నొక్కమనండి. ఇప్పుడు ఒకటి నీతి సొమ్ము, ఇంకోటి అవినీతి సొమ్ము. ఆయన 2 బటన్స్ అంటాడు కదా, 2 బటన్లు నొక్కండి ప్రజలకు చెప్పాడు కదా. ఇప్పుడు 2 బటన్స్ జగన్మోహన్ రెడ్డి నొక్కి, ఒకటి అసలు ఇవ్వాల్సిన సొమ్ము, 2 వడ్డీ. అంటే వడ్డీ అంటే డబల్ ద అమౌంట్ కట్టాలి. సో ఇప్పుడు 2 బటన్స్ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున నొక్కాలన్నమాట. కాబట్టి ఇది ప్రజలు గుర్తిస్తున్నారండి. అయితే ఇది సరిపోదండి. జగన్మోహన్ రెడ్డి మీద మీరు రివెంజ్ తీసుకోకపోతే 6 నెలలు అయిపోయింది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. టక్క 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 అరెస్టులు జరిగితే కానీ తెలుగుదేశం కూటమికి ప్రజల్లో ఇప్పుడున్న ఈ గౌరవం కొనసాగదు, నేను చెప్తున్నా. ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు ప్రజలు. ఓకే. కాబట్టి ఇవాళ ఏం జరిగినా కూడా తెలుగుదేశం కూటమి ఇంకా కొంచెం ఏమనాలి, అగ్రెసివ్గా ముందుకెళ్ళాలి. పోన్లే అనే పదం వదిలేయాలి. ఇప్పుడు పేర్ని నాని విషయంలో ఏం జరిగిందో ఈ హెలిప్యాడ్ విషయంలో అదే జరగాలి. మిగిలిన అన్ని దందాల విషయంలో అటు మద్యం కావచ్చు, మద్యం కుంభకోణం 1,00,000 కోట్లు అంటే 2,00,000 కోట్లు కట్టించండి. అలాగే భూదందాలు ఏమైతే చేశారో, ఏ మాఫియా తీసుకున్నా, తర్వాత డ్రగ్స్ మాఫియా, ఒక్కొక్కడికి అప్పుడు కానీ మొత్తం డబ్బు బయటికి రాదు. వీళ్ళందరూ కూడా చచ్చినట్టు పడి ఉంటారు. ఇంకప్పుడు అంటే మళ్ళీ ఇంకా తలెత్తరు అనమాట. రాజకీయాలు మాట్లాడరు, మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళలేరు, ప్రజల్ని మోసం చేయలేరు. కాబట్టి ఇవాళ వాళ్ళ ముందున్న పెద్ద సవాల్ ఇదండి తెలుగుదేశం కూటమి ముందు. తెలుగుదేశం కూటమి ఈ విషయంలో దృష్టి పెట్టాలి ఇంకా సీరియస్గా. ఇంకా ఏమేం చేశాడు ఈయన అనేది బయటకు తీయాలి. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇంత స్థాయిలో ప్రజాధనాన్ని పక్కదారి పట్టించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడనే, లేదా అంటే ఏ ధైర్యంతో వాళ్ళు ఈ విధంగా వాడుకుని ఉంటారు అంటారు? అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కదండి. ఇంకొక 30 సంవత్సరాలు నేనే, 3 దశాబ్దాలు నేనే అనుకున్నాడు. 3 దశాబ్దాలు నువ్వు జైల్లో ఉంటావు సుమా అని ప్రజలు చెప్తున్నారు. దానికి అర్థం కాల. 3 దశాబ్దాలు పరిపాలిస్తాను అనుకున్నాడు. 3 దశాబ్దాలు పరిపాలన కాదు, 5 ఏళ్ళు చాలు నీ పరిపాలన, 3 దశాబ్దాలు నువ్వు జైల్లో ఉండు అని ప్రజలు ఫిక్స్ చేశారు. ఓకే, చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.